నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్ బాబు। ముందుగా శివాభి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। సముద్ర జలాలను కలుషితం చేయొద్దు। వాకాడు మండలంలోని తూపిలపాలెం సముద్ర తీరం వద్ద పారిశుధ్య పనులు చేపట్టి ప్రజలకు అవగాహన కలిగించిన ఫీనిక్స్ గ్లోబల్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు। గిరిజనుల గుడిసెలపై పట్టలు కప్పి ఆదుకుంటాం। సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం జంగాలకండ్రి కాలనీలో పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు। కనకదుర్గ అలంకారంలో పోలేరమ్మ మనుబోలు సమీపంలోని దేవంగుల వీధిలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు। భీమలింగేశ్వరుడికి అభిషేకాలు విశేష పూజలు। గూడూరు మండలం పాలిచెల్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు। సముద్ర తీరం వద్ద పరిశుభ్రత పాటించాలని పాఠశాల ప్రిన్సిపాల్ గుర్రం గౌతమ్ తదితరులు పేర్కొన్నారు। వాకాడు మండలంలోని తూపిలపాలెం సముద్ర తీరం వద్ద ఫీనిక్స్ గ్లోబల్ పాఠశాల విద్యార్థులు పారిశుధ్యం పనులు చేపట్టారు, ప్రజలకు అవగాహన కలిగించారు। వాకాడు మండలంలోని తూపిలపాలెం సముద్ర తీరం వద్ద కోట మండలం గోడల పంచాయతీ పరిధిలోని కొండ కింద ఉన్న ఫీనిక్స్ గ్లోబల్ పాఠశాల విద్యార్థులు ఆరెంజ్ డే సందర్భంగా పారిశుధ్య పనులు చేపట్టారు। సముద్ర తీరంలో కొంతవరకు పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు। సముద్ర జలాలు కలుషితం చేయొద్దు, సముద్రంలోని జలచరాలను ఆరోగ్యవంతంగా ఉంచాలంటూ ప్లకార్డులు బ్యానర్లతో అవగాహన కలిగించారు। ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ గౌతమ్ తదితరులు మాట్లాడుతూ సముద్రం కాలుష్యం ప్రభావం సముద్ర సరిహద్దులకు అవతల వరకు వ్యాపిస్తుందన్నారు। సముద్ర కాలుష్యం పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, మానవ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని, కలుషితమైన చేపలు తినే ప్రజలు ఆరోగ్య సమస్యలు వస్తాయని వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిరణ్, అనుష, వ్యాయామ ఉపాధ్యాయులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు। గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు తెలిపారు। ముత్తుకూరు మండలంలోని పిడతాపోలూరు పంచాయతీ పరిధిలో ఉన్న జంగాలకండ్రి కాలువ ప్రాంతంలో నాయకులు పర్యటించారు। అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు కాలనీలో పర్యటిస్తున్నారు। ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని జంగాలకండ్రి కాలువ అంచున ఉన్న గిరిజన కాలనీలో జనసేన నాయకులు పర్యటించారు। వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు। వర్షాల కారణంగా గుడిసెలు ఉరుస్తున్నాయని, భోజనం తయారు చేసేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు నాయకుల దృష్టికి తీసుకెళ్లారు। ఈ సందర్భంగా పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు। గుడిసెల పైన పట్టలు వేయించి ఆదుకుంటామని ఆయన వివరించారు। ఇటీవల 2 రోజుల నుంచి అల్పపీడన ధోరణి కారణంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి। ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం జంగాలకండ్రిగా కాలనీ నందు కాలువ కట్ట అంచున్నటువంటి ఒక 15 గిరిజన కుటుంబాలు గుడిసెలు వర్షానికి గుడిసెలోకి నీళ్లు రావడం, గుడిసెలు ఒరవడం, దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు। ఇటీవల కరెంటు లేకపోయినా ఈది లైట్లు కూడా వేయించడం జరిగింది కూటమిలో భాగంగా। ఈరోజు ఈ వర్షాల కారణంగా ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది। ఈ విషయాన్ని కూడా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా గుడిసెల మీద పట్టలు ఇప్పించడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఏదొచ్చినా సరే ఒక అడుగు ముందేసి పేద గిరిజనులు కావచ్చు, పేదలను కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఆదుకునేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ వర్షాల కారణంగా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఇక్కడికి వచ్చి పరిశీలించి చూసాం। గుడిసెల్లో చూస్తే వర్షం నీళ్లు పడతా ఉన్నాయి, పాపం అన్నం వండుకొని తినేదానికి కూడా ఇబ్బందిగా ఉంది। కాబట్టి వెంటనే ఈ విషయాన్ని శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్ళి ఈవినింగ్ లోపల కూడా వీళ్ళకి పట్టలు కూడా అరేంజ్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, పేదల కోసం కూటమి ప్రభుత్వం, ప్రజల కోసం కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమిలో భాగంగా మా వంతు మేము ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో నాయకులు సందూరు శ్రీహరి, బోలా అశోక్, కావెల్ మస్తాన్, దగ్గోలు సుమన్, చిన్న తదితరులు పాల్గొన్నారు।
శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కోటపట్టణంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థల ప్రాంగణంలో డిఎస్సిలో ఉపాధ్యాయులకు ఎంపికైన అభ్యర్థులకు ఆత్మీయ అభినందన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రగతి విద్యా సంస్థల అధినేత పసుపులోటి కిషోర్, వాకాడి ఎంఈఓ నసీం అలీ, షిర్డీ సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య తదితరులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఇప్పుడు మనం చాలా విషయాలు మీరే ఒక విద్యాశాఖ అధికారిగా నేను కొన్ని విషయాలు మీతో చెప్పదలిచాను. ఎందుకంటే మీరు ఇప్పుడు జస్ట్ ఎంట్రీ అయ్యారు కాబట్టి వైట్ పేపర్ లాంటి వాడు. మీరు ఏమి ఇంప్రెషన్స్ దాని మీద పెట్టుకుంటారో అది స్థిరంగా నిలిచిపోతుంది. కాబట్టి యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు జాబ్ చేసుకుంటే నేను జాబ్ ముగిసి చేసినా కానీ ఇంట్లో గడిచే పరిస్థితి కూడా లేదు. జాబ్ చేసుకుంటూ రాత్రి మాత్రమే చదువుకొని కష్టపడి ఉద్యోగం సాధించడం జరిగింది. తర్వాత సాయినాథ్ చెప్పినట్టు రోజు మేము సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మాట్లాడుకుంటాం పిల్లలు ఈ పరిస్థితికి ఎలా మార్చాలా. కోట పట్టణంలో వచ్చే నెల 23వ తేదీన బహుజన ఐక్యవేదిక మాల ఉద్యోగులు జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జరగనున్న భారత రాజ్యాంగ దినోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మీజూరు మాధవ్ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని మాలల ఐక్యవేదిక కార్యాలయంలో వారు కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్, వెంకటయ్య, రఘు, పర్వతాల రమణయ్య, ఆదినారాయణ, కోటేశ్వరరావు, వినయ్ కుమార్, గిరి, శివ, సేనయ్య తదితరులు పాల్గొన్నారు. కోట మండలం, తిరుపతి జిల్లా కోటనందు జరుగు రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 23వ తేదీ జరుగు సభను గూడూరు పరిసర ప్రాంతాల వారు ఈ కార్యక్రమాన్ని సభను జయప్రదం చేయాలని కోరుకుంటూ రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై భీమ్. దినోత్సవం నవంబర్ 26 తేదీ మాలలను చైతన్యం చేయడానికి, మాలలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి, మాలలు అణగారిపోతున్న ఈ మాలలను మరింతగా డెవలప్లో తీసుకురావడానికి, మా జాతులను మేము ఐక్యం చేసుకోవడానికి ఈ సభను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సభకు ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సభలో దరిదాపుల 7,000 నుంచి 10,000 మంది దాకా ఈ సభకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సభను ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మాలలో చైతన్యం లేదు, మాలో అవేర్నెస్ లేదు. వాళ్ళంతా సోమరిపోతులు, వాళ్ళంతా దొంగలు, వాళ్ళు ఇల్లు వదిలి బయట రారు, వాళ్ళంతా డబ్బులు సంపాదించేస్తారనే ఒక నానుడు వస్తూ ఉంది. మేము ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు. మేము పోరాటాలకు పెట్టింది పేరు. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరంలో ఉన్న కేఎల్ వర్సిటీలో విద్యార్థులు 3 శాటిలైట్లను ఇంగిలోకి ప్రయోగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ ఉపసభాపతి ఆర్ రఘురామకృష్ణరాజు, విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. For the two module, Heavy Industries has 2 satellites with our honorable guest today. Thank you. Dashboards, display the dashboards. Any dashboards to display change and mixer. KL University is heartily welcome. Captain White and cylindrical module, which please coordinate. Of C with T minus 10, 15.44 people is the lab, and the long is 8.6240. Consent team, please be close to the మనుగోలు కోదండరాంపురం సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువైన శ్రీ పోలేరమ్మ ఆలయ
5వ వార్షికోత్సవం సందర్భంగా గణపతి పూజ, ఖడ్గమాల అర్చన వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పోలేరం అమ్మవారు కనకదుర్గ అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలు పాల్గొని సామూహిక కుంకుమ పూజ చేశారు. కోలాటం, కూచిపూడి నాట్య కళాకారిణి కందల సుస్మిత నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పొట్టి నాగేంద్ర, అనురాధ వ్యవహరించారు. గూడూరు మండలంలోని పాలిచర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష వేళలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మట్టం మురళి, వారి సతీమణి మట్టం శ్రావణి వ్యవహరించారు. ఓం నమః శివాయ.
महादेव हर जय बोलो शंकर भगवान की जय भीमलिंगेश्वर स्वामी की जय राजाधिराजाज प्रसन्नदाहिने नमावदं वै। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సముద్ర జలాలను కలుషితం చేయొద్దు. వాకాడు మండలంలోని తూపిలపాలెం సముద్ర తీరం వద్ద పారిశుధ్య పనులు చేపట్టి ప్రజలకు అవగాహన కలిగించిన ఫీనిక్స్ గ్లోబల్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు. గిరిజనుల గుడిసెలపై పట్టలు కప్పి ఆదుకుంటాం. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం జంగాలకండ్రి కాలనీలో పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు. కనకదుర్గ అలంకారంలో పోలేరమ్మ. మనుబోలు సమీపంలోని దేవంగుల వీధిలో వెలసిన శ్రీ పోలేరమ్మ ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. భీమలింగేశ్వరుడికి అభిషేకాలు, విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.